ఎందుకంటే ఇప్పుడు ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇప్పుడు. లేనిదే ఆరోగ్యం. అందుకోసమే ఓ ఇంకా 24 గంటలు నేను ఫోన్ ఎత్తుకుంటూ కూర్చుంటే మన ఆరోగ్యం పాడైపోతుంది. దాన్ని చాలా పదిలంగా కాపాడుకోవాలి. ఇప్పటిదాకా సంపాదించిన సంపాదన మీరు ఎంజాయ్ చేయాలంటే మీ పళ్ళు బాగుండాలి, మీ కళ్ళు బాగుండాలి, మీ చెవులు బాగుండాలి, మీ శరీరం బాగుండాలి. టోటల్‌గా మీరు బాగుండాలి. సో, అర్థమైందా? సో, అందుకోసమే పెద్దగా ఓవర్‌గా ఇంక 24 అవర్స్‌లో 4 గంటలే నిద్రపోయి ఆ! ఫైట్ చేస్తే మనం సంపాదించిన ఆస్తులు మనం ఎంజాయ్ చేయలేం. మనం ఎంజాయ్ చేయలేం. సో, అందుకోసమే దేనికైనా లిమిట్స్ ఉండాలి. ఓకే. సో, ఇప్పుడు ఇంకొక ఆహ్, నంబర్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. లాస్ట్ నుంచి 9కొచ్చాను గదా! దాని తర్వాత ఇంకో నంబర్ ఉంటది. మీ అందరికి తెలుసు. ఇట్స్ వెరీ, 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 వెరీ డేంజర్ మ్యారేజ్ కోడ్ ఇన్ ద వరల్డ్ అంటా నేను. దాన్నే సునామీ అంటారు. దాన్నే భూకంపం అంటారు. దాన్ని ఎర్త్‌క్వేక్స్ అంటారు. ఏమేమో అంటారు దాన్ని. అలాంటి డేటుల్లో మ్యారేజ్ చేసుకుంటే మాత్రం మామూలుగుండదు. మామూలుగుండదు. ఒక్కసారి సునామీ ఎలా ఉంటదంటే దాదాపుగా గంటకి 1500 స్పీడ్‌తో దూసుకెళ్ళొచ్చింది. 2000 మీరు చూసుకోండి. సునామీ డేట్ కూడా గుర్తుంది నాకు. సునామీ అనే పదం విన్నాను నేను. ఎప్పుడు మీరు కూడా వినుంటారు. 2004 డిసెంబర్ 26 మొత్తం కాలిక్యులేషన్ చేయండి అది కూడా. 2026 తారీఖు డిసెంబరు 2004. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! మామూలుగుండదు. 8 అండి 8 కోడ్. నా మ్యారేజ్ కూడా మంచిగా, మంచి సబ్జెక్ట్ ఇది. మంచి సబ్జెక్ట్. సో, మీరనుకుంటారు, గురువు గారికి ఏ బాధొచ్చినా గాని నవ్వుతాడేంటి? మొన్న పళ్ళు సర్జరీ చేసుకున్నప్పుడు నవ్వుకుంటా వీడియో తీసి బాధలో గూడా నవ్వు. ఇంకా ఏడ్చుకుంటూ కూర్చుంటావా ఇంకా? అలాంటి బాధ నీకే వచ్చింది కాబట్టి ఫస్ట్ నువ్వే నవ్వు. ఎందుకంటే వేరే వాళ్ళు నవ్వకముందే నువ్వే నవ్వుతే, అరె! గురువుగారే నవ్వుతున్నారేంటి అని వాళ్ళు అలా చూస్తారు. సో, అందుకోసమే సేమ్ 2004 డిసెంబర్ 26 తారీఖు సునామొచ్చింది. నా జీవితంలో కూడా 2005 ఫిబ్రవరి 26 తారీఖుకి సునామొచ్చింది. నా లైఫ్‌లో గూడా. కానీ ఆ సునామొచ్చేటప్పుడు కొంచెం అందంగా తయారు జేశారు. పెళ్ళికొడుకులాగా, పెళ్లి కూతుర్ని. మంచిగా టీవీ నైన్ అనే ఒక మంచి తెలుసు కదా! పెద్ద నంబర్ 1 న్యూస్ ఛానల్. అప్పుడే ఫస్ట్ 2005లోనే వచ్చింది టీవీ నైన్ గూడా. సిద్ధార్థ్ ప్లేస్ గూడా చెప్తున్నా, టైం గూడా చెప్తున్నా. సిద్ధార్థ అకాడమీ, విజయవాడ. నా వివాహానికి అతిరథ మహారథులొచ్చారు. 20,000 మందొచ్చారు. మీరేమైనా కౌంట్ చేసారంటే కౌంట్ చేయడం గాదు. మొత్తం సిద్ధార్థ అకాడమీ మొత్తం నిండిపోయింది చూడండి మీరు. కానీ అప్పుడు ఆ మ్యారేజ్ వరల్డ్ వైడ్ టెలికాస్ట్ అయింది. వరల్డ్ వైడ్‌గా టెలికాస్ట్ అయింది. సో, 2 ఇయర్స్ తర్వాత నాకు పెళ్లైన 6 నెలలకో, 3 నెలలకో నాకు వైదేశ్వరి కోయిల మీరు నోట్ జేసుకోవాలి. వైదేశ్వరి కోయిల తమిళనాడులో ఉంటుంది. వైదేశ్వరి కోయిల, బొటనవేలు జ్యోతిష్యం. ఇంతే నాడి దోషం. ఇలా పెడితే ఖతం. మీ గురించి మొత్తం చెప్తారు. మీ పేరు, మీ భార్య పేరు, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు మొత్తం. ఒక 16 కాండాలో, 12 కాండాలో ఉంటాయి మొత్తం. అవన్నీ జెప్పేస్తారు. అప్పుడు నేను యోగా గురువుగా ఉన్నాను గాబట్టి 2005లో ఇవన్నీ సుత్తి, సోది, ఈ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ఈ వాస్తు ఇవి నమ్మేవాడిని గాదు. నేను యోగా గురువుని గదా! ఆయుర్వేదం గురువుని. అందులో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకున్న వ్యక్తిని. బీఎస్సీ, బీజెడ్సీ, బీఎస్సీ సైకాలజీ అన్నీ ఫస్ట్ ఇయరే తెలుసు గానీ ఫస్ట్ ఇయరే ఫెయిల్ మళ్ళా. చూసారా? కానీ ఇప్పుడు 2005లో నాకు వివాహమైన ఆ 3 నెలలకి, 6 నెలలకే తెలిసింది. ఏమని? "మీకు డైవర్స్ అవుతది" అని వాళ్ళు జెప్పారు. నేను నవ్వానండి. ఏం మాట్లాడుతున్నావే? పెళ్లయి 3 నెలలు కాలేదు డైవర్స్ అంటావేంది? ఇప్పుడు ఇంకా అసలు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. తిరుపతి ఎళ్తున్నాము, అక్కడెళ్తున్నాము, ఇక్కడెళ్తున్నాము, హనీమూన్ ఎళ్ళినట్టు అంతా ఎంజాయ్ చేస్తున్నాం. హ్మ్. జీవితంలో అసలు మ్యారేజ్ మొదటి సంవత్సరం ఎట్లా ఉంటదనుకున్నారు? 3 నెలలయింది నువ్వు డైవర్స్ అంటావేంటి? నేను అందుకోసం నమ్మనివి. నేను నమ్మా. అలా అంటే వాళ్ళు గూడా నవ్వారు. వావ్! నమ్మొద్దు మీరు. నమ్మొద్దు. 2 ఇయర్స్ తర్వాత నా చేతిలో పేపర్‌లొచ్చినాయి. డైవర్స్ పేపర్స్. అప్పుడు నేను నమ్మాను. కళ్ళ ముందర కనిపించింది నమ్మకపోతే ఏం చేస్తాం? గప్పుడే స్టార్ట్ అయింది ఈ న్యూమరాలజీ పిచ్చి. నాకే జరుగుతుందా? మీ అందరికి జరుగుతుందా? అని అన్వేషణ మొదలుపెట్టా. అప్పుడు అంతగానం ఇంత గూగుల్ సెర్చ్‌లు, యూట్యూబ్‌లు, ఈ ఫేస్‌బుక్‌లు అంత ఫేమస్ కాదు. అప్పుడే స్టార్ట్ అయినాయి. 2005 నుంచే చూడండి మీరు. ఫేస్‌బుక్ వచ్చింది. యూట్యూబ్ వచ్చింది. చూడండి మీరు. 2005 ఫిబ్రవరి 14 తారీఖు యూట్యూబ్ వచ్చిందండి. మొదటి వీడియో కూడా చూడండి ఎట్లుంటదో చీమలు చీమలు ఇలా. ఆ! 2005లోనే సునామీలొచ్చినాయి. 2005లో యూట్యూబ్‌లొచ్చింది. 2005లోనే ఫేస్‌బుక్ వచ్చింది. 2005లో నుంచే ఈ విప్లవాలు జరిగినాయి.
ప్రపంచంలో. చూసారా? 2005 అది కూడా ఫిబ్రవరి ఏంటి? అవన్నీ సూపర్ కోడల్ డేట్లు. సూపర్ కోడల్ డేట్లు. అలా అలా పుట్టిందే ఈ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. దాని తర్వాత మరి న్యూమరాలజీ గురించి మళ్ళీ ఎందుకు పాటించలేదంటే మాకు తెలియదు. అంత జరుగుతుంది. మళ్ళీ 2000 డైవర్స్ అయిన తర్వాత 2007 జూన్ 3వ తారీఖు ఒకటేమో డైవర్స్ ఇచ్చేసింది. జూన్ 3వ తారీఖు 3, 12, 21, 21, 30 ఫైనాన్షియల్ క్రైసిస్, భార్యాభర్తల గొడవ మొత్తం కూడితే మళ్ళీ 18 కదా. 2007 జూన్ 3 అది కూడా 18 వస్తుంది. యుద్ధం జరిగింది మొత్తం మీద ఆర్య సమాజ్లో. ఒకసారేమో 20,000 మంది వచ్చారు నా పెళ్లికి, ఇంకోసారేమో 20 మంది వచ్చారు, 20,000 రూపాయలే ఖర్చు అయినాయి. ఆర్య సమాజ్లో క్వైట్ అపోజిట్ ఉంటుంది. ఏదైనా ఇది ఉంటుంది, అది ఉంటుంది. కరోడ్పతి ఉంటుంది, రోడ్డుపతి ఉంటుంది. ఫస్ట్ ఏమో ఒక్క రూపాయి నాకు ఖర్చు కాలేదు. మా గురువులు, స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు మా 4 వేదయుక్తంగా జరిగింది మ్యారేజ్. మళ్ళీ మా అమ్మ, మా మా నాన్న అందరు వచ్చారు. విచిత్రం ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ అంగరంగ వైభవంగా, సెకండ్ మ్యారేజ్ మాత్రం నో, ఎవరిని అలౌట్ చేయడం కుదరదు, తక్కువ చేసేసుకున్నాం. ఫస్ట్ డేమో ఇంటర్ రిలీజియన్, ఇంటర్ క్యాస్ట్. సెకండ్ డేమో ఇంటర్ రిలీజియన్, టోటల్ చేంజ్. ఇక్కడ ఈ మ్యారేజ్ సెట్ అయింది కానీ పిల్లలు కూడా పుట్టారు. పాప పుట్టింది, బాబు పుట్టింది. కానీ ఫైనాన్షియల్ క్రైసిస్ మొత్తం, ఎంత గొప్ప పేరు వచ్చినా ఆర్థికంగా ఎదగలేకపోయాం. గొడవలు కూడా జరిగాయి. ఇంకా విషయం చెప్పాలంటే ఓపెన్ టాప్ కొట్టుకున్నాం కదా. మాతాజీ నన్ను కొట్టింది, నేను మా మాతాజీని కొట్టినా. బెస్ట్ మ్యారేజ్ కాకుండా ఎవరిని చెప్తాడా? ఎవరిని చెప్తాడా? ఓపెన్ టాప్ చెప్తాడా? చెప్తే ఆర్జీవి చెప్తాడు. కానీ సక్సెస్ స్టోరీ ఎక్కడ ఉంది? వాళ్ళ దగ్గర సక్సెస్ స్టోరీ ఎక్కడ ఉంది? ఆర్జీవి దగ్గర సక్సెస్ స్టోరీ ఎక్కడ ఉంది? భార్య ఉన్నాడా? పిల్లలు ఉన్నాయా? కలిసి ఉన్నాడా? సక్సెస్ స్టోరీ అంటే మీ గురువు గారిది. భార్యను కొట్టాడని ఎవరు చెప్తాడా? భర్త భార్య భర్తను కొట్టాడని ఎవరు చెప్పుకుంటాడా? అలా ఉంటాయి యుద్ధం. ఎందుకంటే 18. దిస్ ఇస్ ద ఓపెన్ టాప్. నంబర్స్ ఆర్ పవర్ఫుల్. తర్వాత బెస్ట్ మ్యారేజ్ వచ్చిన తర్వాత ఒకరికొకరు చిలకలు లాగా, గోరెంకలు ఇప్పుడు ఎట్లా అనుభవిస్తుందో మీకు తెలుసు ఆల్రెడీ. చూసారా? దట్ ఈస్ ద సునామీ. సునామీ అయిపోయింది, డైవర్స్ అయిపోయింది. సో ఎవరి మ్యారేజ్ డేట్ అయినా 8, 17, 26వ తారీఖులలో జరిగితే మాత్రం ఏం జరుగుతుందో అనేది క్రిస్టల్ క్లియర్ గా చెప్పని టక నేను ఒక 2, 3 చెప్తాను అన్నమాట. భారతదేశంలో మొదటి ప్రధానిగా ఉన్న నెహ్రూ గారిది రాసుకోండి. భారతదేశంలో మొదటి ప్రధానిగా ఉన్న ఆయన మ్యారేజ్ డేటు ఫిబ్రవరి 8, 1916. ఫిబ్రవరి 8, 1916. ఇది 8 అండ్ 9 కోడ్ వస్తుంది. దీనివల్ల నేనేం చెప్తున్నానంటే వాస్తవంగా ఎవరిదైనా మ్యారేజ్ డేటు 8, 11, 26వ తారీఖులో అయితే 99.99% వాళ్ళకు అమ్మాయిలే పుడతారు. అమ్మాయిలు పుట్టకుండా మళ్ళీ నెక్స్ట్ సంతానం కూడా అమ్మాయిలే పుడతారు. ఒకవేళ అమ్మాయిలు పుట్టకుండా అమ్మాయి పుట్టి నెక్స్ట్ అబ్బాయి పుట్టాడంటే చాలా కష్టం. నా చేతిలో లేదు, నీ చేతిలో లేదు, చాలా కష్టం. అందుకోసమే ఫిబ్రవరి 8, 1916లో నెహ్రూ గారికి, స్వర్గస్థులైన నెహ్రూ గారికి, మొదటి ప్రధానమైన నెహ్రూ గారికి వివాహం అయిన తర్వాత 1 ఇయర్ తర్వాతనే 1917 నవంబర్ 19వ తారీఖు ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గారు పుట్టారు. తర్వాత 1-2 ఇయర్స్ కి బాబు పుట్టి ఒక రోజుకో వారం రోజులు చనిపోయారు. ఇది ఫ్యాక్ట్. ఇది చాలా మందికి తెలియకపోతే రాజీవ్ దీక్షిత్ వీడియోస్లలో నెహ్రూ మిస్టరీ అని కొట్టండి, వచ్చేస్తుంది యూట్యూబ్ లో. రాజీవ్ దీక్షిత్ ఆయన కూడా చనిపోయాడు. చూడండి, అందులో చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి నెహ్రూ గారికి అమ్మాయి పుట్టినారు, ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గారు. దాని తర్వాత మళ్ళీ అబ్బాయి పుట్టి చనిపోయాడు. ఇది ఫ్యాక్ట్. ఇంకా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వీలవే కాదు. ఒక మ్యారేజ్ డేటు ఇటేడు తరాలని అటేడు తరాలు ఇంపాక్ట్ చేస్తుందని చెప్తున్నా కదా. నెహ్రూ గారి ఫ్యామిలీ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. వెరీ సింపుల్ గా అర్థమైపోతుంది. ఇందిరాగాంధీ గారు పుట్టిన తర్వాత ఇందిరాగాంధీ గారికి మ్యారేజ్ 26వ తారీఖు జరుగుతుంది. మీరు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. ఇది కూడా 8 and 9. ఇందిరాగాంధీ మ్యారేజ్ డేట్
ఎస్. ఇందిరాగాంధీ గారి మ్యారేజ్ డేట్ మార్చి 26, 1942. 1942. మీకు ఇంకో విషయం కూడా తెలుసా? ఈ మ్యారేజ్లన్నీ చక్కని ముహూర్తాల్లో జరిగినాయి. నెహ్రూ గారిది వసంత పంచమి రోజు జరిగిందంట. అబ్బబ్బబ్బా! వసంత పంచమి అంటే ఎంత ఎంత పవిత్రమైంది మన భారతదేశంలో హిందువులకి. సరస్వతి, సరస్వతి అక్షరాభ్యాసం వసంత పంచమి. పంచమి, పంచమి అనుకుంటా చేసేసుకుంటారు అందరూ. నెహ్రూ గారిది ఫిబ్రవరి 8, 1916లో జరిగింది. మంచి వసంత పంచమి, మంచి ముహూర్తం, దివ్యమైన ముహూర్తం. సో, అలా జరిగిపోయింది. తర్వాత కమలా నెహ్రూ గారు 38 సంవత్సరాలకే టీబీతో చనిపోయారు. ట్యూబర్క్యులోసిస్. అర్థమైందా? తర్వాత నెహ్రూ గారికి చాలా వ్యాధులొచ్చి ఎస్టీడీ అని రాసుకోండి. గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి. నేనేం చెప్పను. అప్పటికి హెచ్ఐవి కనుక్కోనబడలేదు. నెహ్రూ గారు చనిపోయింది మామూలుగా చనిపోలేడు. ఒక వ్యాధితో చనిపోయాడు. దాని పేరే ఎస్టీడీ. నేను ఇవన్నీ చెప్పను. హ్మ్. ఆ వ్యాధితో చనిపోయారు. అంటే భార్యనేమో టీబీతో చనిపోయింది. భర్తనేమో ఎస్టీడీతో చనిపోయాడు. ఓకేనా? సో, మళ్ళీ కొడుకు కూడా చనిపోయాడు. పుట్టి ఒక రోజులో, వారం రోజుల్లో. తర్వాత ఇందిరాగాంధీ మ్యారేజ్ డేట్ వచ్చేసి మార్చి 26, 1942. ఈ మ్యారేజ్ కోడ్ కూడా 8 అండ్ 9. 8 అండ్ 9. తర్వాత నేనేం చెప్పాను ఫార్ములా 8, 11, 26 తారీఖులలో వివాహం జరిగితే ఖచ్చితంగా అమ్మాయిలే పుడతారండి 100% అన్నాను. కానీ ఇక్కడ ఇందిరాగాంధీ మేడం విషయంలో అపోజిట్ జరిగింది. క్వైట్ అపోజిట్. ఏం పుట్టారు ఫస్టు? రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ. రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ పుట్టారు. వీళ్ళ మ్యారేజ్ డేట్లు కూడా చూసుకోండి ఎంత బాగుంటుందో. అంటే ఒక తరం మిస్టేక్ జరిగితే 7 తరాల వరకు మీరు చూసుకోవాల్సిందే. ఈ ఫ్యామిలీ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందిరాగాంధీ గారిది మ్యారేజ్ డేట్ 26వ తారీఖు మార్చి 1942. ఇది శ్రీరామనవమి. ఈ మ్యారేజ్ కూడా శ్రీరామనవమి. ఇంకో విషయం కూడా ఫిరోజ్ గాంధీ ముందే అసలు వేరే చోట జరిగింది. మళ్ళీ మనం ఇంత ప్రిస్టేషియస్ కదా. మీరు మొత్తం రాజీవ్ దీక్షిత్ యొక్క వీడియోలు చూస్తుంటే మొత్తం చరిత్ర చెప్తుంది రాజీవ్ దీక్షిత్. ఇక్కడ నేను అక్కడ ఆ పార్టీ పోవట్లేదు. ఓన్లీ మ్యారేజ్ డేట్ల గురించి చెప్తున్నాను. సో, ఇందిరాగాంధీ గారికి 26వ తారీఖు జరిగింది. మార్చి జరిగింది. 1942లో జరిగింది. అది కూడా 8 అండ్ 9 కోడ్. ఇద్దరు అబ్బాయిలు పుట్టాడు. ఇందిరాగాంధీ గారిని ఎలా మర్డర్ చేశారో మీకు తెలుసు. వాళ్ళ సెక్యూరిటీ గార్డ్సే పటా 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 చంపేశారు. 33 గోల్లో, 32 గోల్లో చంపేశారు. చూసారా? సునామీలు, భూకంపాలు వస్తాయంటే ఏదో కాదు. ఇదిగో ఇలా జరుగుతుంటాయి. సో, ఇందిరాగాంధీ గారు మరణించారు. సరే దాని తర్వాత రాజీవ్ గాంధీ గారి మ్యారేజ్ డేట్ చూసుకోండి. రాజీవ్ గాంధీ గారి అంటే సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ మ్యారేజ్ డేట్ 20 25వ తారీఖు ఫిబ్రవరి 1968. ఇది 7 అండ్ 6 కాంబినేషన్ వస్తుంది. 7, 16, 25 అంటే వైరాగ్యం, వైదవ్యం. వైరాగ్యము, వైదవ్యము, భార్యాభర్తలు దూరంగా ఉంటారు. భార్యాభర్తలు దూరంగా ఉంటారు. ఈ ఇద్దరికి ప్రేమున్నా అందుకోసమే ఇక్కడ చూడండి 7, 16, 25. 25వ తారీఖులో జరిగింది. ఫిబ్రవరిలో జరిగింది. 1968 జరిగింది. 7 అండ్ 6 కాంబినేషను. వెంటనే రాజీవ్ గాంధీ గారు బాంబ్ బ్లాస్ట్‌లో ఇక్కడ తమిళనాడులో వచ్చినప్పుడు ఎల్‌జీటీ వాళ్ళతో బాంబ్ బ్లాస్ట్‌లో చనిపోయాడు. మీ అందరికి తెలుసు. మీ అందరికి తెలుసు. చూసారా? తర్వాత 20 25వ తారీఖు ఫిబ్రవరి 1968. సేమ్ 1968 మే 10వ తారీఖు నరేంద్ర మోడీ సార్ గారిది జరిగింది. అది 193 కాంబినేషన్. పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకోండి. 3 సార్లు సీఎం అయ్యాడు నరేంద్ర మోడీ సార్. 3 సార్లు ఇప్పుడు పీఎం అవుతారు. చూసారా? మ్యారేజ్ డేట్స్ అనేవి ఎంత పవర్‌ఫుల్లో. ఇప్పుడు ఈ నెహ్రూ గారు ప్రశాంతమయంగా చనిపోలేడు. ఇందిరాగాంధీ మేడం గారు ప్రశాంతంగా చనిపోలేరు. రాజీవ్ గాంధీ గారు ప్రశాంతంగా చనిపోలేరు. అంతదాకెందుకు? సంజయ్ గాంధీ. సంజయ్ గాంధీ మ్యారేజ్ డేట్. సంజయ్ గాంధీ మ్యారేజ్ డేట్. యెస్. సంజయ్ గాంధీ మ్యారేజ్ డేటు 23 సెప్టెంబర్ 1974. మీరు ఈడ బాగా గమనించాల్సిన విషయంలో ఏంటిదంటే
మీరు చాలా బాగా గమనించాల్సిన విషయము, 23 సెప్టెంబరు 1974, ఇది మొత్తం కూడితే 8 వస్తుంది. మొత్తం కూడితే 8 వస్తుంది. జన్మ సంఖ్య కానీ విధి సంఖ్య కానీ 8 వస్తే చాలా ప్రమాదం. వాళ్ళ కొడుకులకు ప్రమాదం కావచ్చు, వాళ్ళ భర్తకు కావచ్చు, వాళ్ళ భార్యకు కావచ్చు, ఫైనాన్షియల్ క్రైసిస్ రావచ్చు, విడాకులు జరగచ్చు. అన్నిటికంటే ప్రపంచంలో చాలా డేంజర్ మ్యారేజ్ కూడా అంటే 8, 10, 26. ఇది నా యొక్క 2005 నుంచి ఇప్పుడు 2024 అంటే మీరే గుర్తు చేసుకోండి ఎన్ని సంవత్సరాలు. ఒక దాదాపుగా 20 సంవత్సరాల రీసెర్చే ఇది. ఓకే. సో సంజయ్ గాంధీ గారు ఎలా చనిపోయారో మీకు తెలుసు. సంజయ్ గాంధీ గారు ఎలా చనిపోయారో మీ అందరికీ తెలుసు. ఆయన హెలికాప్టర్ క్రాష్ వల్ల చనిపోయారు. చూసారా? ఇప్పటి వరకు నెహ్రూ గారు ఒకటో తరం, ఇందిరాగాంధీ రెండో తరం, రాజీవ్ గాంధీ మూడో తరం, రాజీవ్ గాంధీ తర్వాత వాళ్ళ సుపుత్రుడు అయిన రాహుల్ గాంధీ నాలుగో తరానికి, అంటే 7 తరాలు అన్నాను కదా. ఈ నాలుగో తరం వారికి వచ్చేసరికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని దాదాపుగా 2014 నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. రాహుల్ గాంధీని భారత్ జోడో అంటున్నారు, యాత్రలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. 6 గ్యారెంటీలని ఇక్కడ గెలిచారు. ఆ తెలంగాణలో. ఇప్పుడు అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్‌లో 6 గ్యారెంటీలు కాదు, 16 గ్యారెంటీలు అంటారు. చూడండి మీరు. ఇక్కడ నేనేమంటున్నానంటే మళ్ళీ అయ్యా ఈ వీడియో చూసే కాంగ్రెస్ కార్యకర్తలారా, రాహుల్ గాంధీ పుట్టిన జాతకం 19 నంబరు, యువరాజు అయ్యేదే, ప్రధానమంత్రి అయ్యేదే. కానీ రూట్ మర్చిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక 128 సంవత్సరాలు ఉంటుంది. రూట్‌లో నీళ్లు లేవండి. ఎండిపోయింది. ఫ్రూట్ రావాలంటే ఎలా? మ్యారేజ్ డేట్ అని మిస్టేక్ ఉంది. మ్యారేజ్ డేట్ అని మిస్టేక్ ఉంది. చాలా మంది ఏమంటున్నారంటే, రేవంత్ రెడ్డికి మీరేమో చెప్పారు. నేనేం చెప్పలేను. వాళ్ళ పీఏకి చెప్పాను. అయ్యా సూపర్ కోడ్‌లో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటది అని చెప్పాను 2 ఇయర్స్ బ్యాకే. ఛత్రపతి దీనికి సాక్ష్యం మన నిమరాల్లో. అయితే వాళ్ళేం చేశారంటే, మీరు యూట్యూబ్‌లో పెడతారు అన్నీ, అందుకని మేము రామన్నారు. ఆ! అంతే పెడతాం. ఎవరిదైనా పెట్టేస్తాం మేము. ఎందుకంటే సత్యం చెప్పాలి కదా! అయితే విషయం ఏంటంటే, వాళ్ళ పీఏ చెప్పింది కాబట్టి, మీరు నవంబర్ 1 తారీఖు రోజు రేవంత్ రెడ్డి గారు నవంబర్ 1 తారీఖు 2023 ఎలక్షన్ కన్నా ఒక 29 రోజుల ముందు ఎక్కడున్నాడో కనుక్కుంటే మీరు యూట్యూబ్‌లో, తిరుపతిలో ఉంటారు భార్యాభర్తలు. మీరు మీరు ఏం అర్థం చేసుకోరు. ఎట్లా విజయాలొస్తాయి? నాకు అర్థం కాదు. 2%లో ఎట్లా విజయాలొస్తాయి? ఎట్లా వస్తాయండి? అంతే. ఏదైనా జరిగిపోతాయి అంతే. డబ్బులున్నాయి, అధికారం ఉంది. ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే అక్కడ దిగుతారు. ఇక్కడ దిగితే అక్కడ దిగుతారు. సో, నవంబర్ 1 తిరుపతిలో ఉన్నారు. కార్యక్రమాలు జరిగినాయి నాకు తెలిసి. అంతే. సూపర్ కోడ్ సూపర్ రిచ్. సూపర్ కోడ్ సూపర్ రిచ్ చేసుకోకుండా నేనెప్పుడో చెప్పినా. ఎవరికి చెప్పాను? కేసీఆర్ ఫ్యామిలీ వాళ్ళందరికీ చెప్పిన. అయ్యా పదవులనేవి శాశ్వతం కాదు. మన మ్యారేజ్ డేట్లు సెట్ జేసుకోవాలా. పెద్ద పెద్ద దేశ ప్రధానులైన వాళ్ళే ఆగమైపోయినాయి ఇప్పుడు. సో, అందుకోసమే నరేంద్ర మోడీ గారిది మ్యారేజ్ డేట్ బాగుంది కాబట్టే ఆయన 3 సార్లు సీఎం అయ్యాడు. ఇప్పుడు మూడోసారి పీఎం కాబోతున్నాడు. సో, అందుకోసమే ఇప్పుడు లోకేష్ బాబు గారిది గూడా 26వ తారీఖు ఆగస్టు మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఏ ఏ పార్టీకని గాదు. సత్యం చెప్తున్నాను. ఏ పార్టీ అయినా సరే. లోకేష్ బాబు మ్యారేజ్ డేట్. లోకేష్ బాబు గారిది మ్యారేజ్, నారా లోకేష్ గారిది 26వ తారీఖు ఆగస్టు 2007. మొత్తం కాలిక్యులేషన్ చేయండి. మొత్తం కాలిక్యులేషన్ చేయండి. 26వ తారీఖు ఆగస్టు 2007. చూడండి. 26వ తారీఖు ఆగస్టు 2007. ఇది కూడా 8 అండ్ 7 వచ్చింది. ఒకే ఒక బాబు పుట్టాడు. దేవాంష్. ఆ బాబు పేరు దేవాంష్. ఎప్పుడైతే పేరులో ఎస్‌హెచ్ ఉంటదో, లోకేష్‌లో ఎస్‌హెచ్, దేవాంష్‌లో ఎస్‌హెచ్. లోకేష్ వల్ల చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది జరుగుతది. దేవాంష్ వల్ల లోకేష్ బాబుకి ఇబ్బంది జరుగుతది. చూసారా? సో, ఇవన్నీ జగమెరిగిన సత్యాలు. వాళ్ళు ఎంత ఫేస్ చేసుకుంటున్నారో చూసుకోండి. 8వ తారీఖు, 11వ తారీఖు, 26వ తారీఖులో ఆఫీస్ ఓపెన్ చేసినా, 8, 11, 26వ తారీఖుల్లో మ్యారేజ్‌లు చేసుకున్నా, గృహప్రవేశం చేసినా, మరి 8 జూన్ 2014లో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 40 సంవత్సరాల్లో ఎప్పుడు అపజయం పొందని చంద్రబాబు నాయుడు గారు ఏడ్చేసాడు. జైలు పాలు కూడా అయ్యారు. చూసారా? అందుకోసం ఇలాంటి డేట్‌లలో, మ్యారేజ్‌లలో సునామీలు, భూకంపాలు జరుగుతాయి.
నాకు ఇక్కడ ఏ పార్టీ గొప్పది కాదు, చిన్నది కాదు. ఇక్కడ ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఇప్పుడు నేను కాంగ్రెస్ గురించి చెప్పాను, టీడీపీ గురించి చెప్పాను. ఇప్పుడు బీజేపీలో కూడా చెప్తాను చూడండి. బండారు దత్తాత్రేయ మ్యారేజ్ డేట్ గూగుల్లో కొట్టండి. బండారు దత్తాత్రేయ మ్యారేజ్ డేట్. ఎస్, నోట్ చేసుకోండి. మే 17, 1989. ఈయన పుట్టింది కూడా 17వ తారీఖే. చూడండి, మే 17, 1989. ఇది 8 and 4. బండారు దత్తాత్రేయ గారికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉంది. దాదాపు 3 సంవత్సరాల క్రితమే ఆ అబ్బాయి కూడా డాక్టర్ అనుకుంటాను. 3 సంవత్సరాల క్రితమే, 4 సంవత్సరాల క్రితం బండారు దత్తాత్రేయ కొడుకు చనిపోయాడు. చూసారా? వాళ్ళ చుట్టాలైన మన మన న్యూమరాలజీ కోర్సులో ఉన్నారు. ఇప్పుడు ఉన్నారో లేదో ఇక్కడ లీలా గారు ఉంటారు. వాళ్ళు మన దగ్గర బెస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా వీళ్ళ అబ్బాయి చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి వారంలో చనిపోయాడు. వీళ్ళ మ్యారేజ్ డేట్ కూడా 8. చూసారా ఎంత రియాలిటీగా ఉంది సబ్జెక్ట్. సార్ అంతేందుకు, మీకు రజనీకాంత్ గారు మ్యారేజ్ డేట్ చూస్తున్నాం. రజనీకాంత్ రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మ్యారేజ్ డేట్. ఎస్, సూపర్ స్టార్ రజనీకాంత్ గారిది ఫిబ్రవరి 26, 1981. వాళ్ళిద్దరికి కూడా ఇద్దరు అమ్మాయిలే. ఫిబ్రవరి 26, 1981. ఇది 8 and 2 కాంబినేషన్. దాంట్లో 29 వచ్చింది, అది కూడా సునామీ నంబరే. వాళ్ళిద్దరికి అమ్మాయిలే. సౌందర్య, ఏదో 6 పేర్లు ఉన్నాయి. దాంట్లో ఒక అమ్మాయికి ఆల్రెడీ డైవర్స్ అయిపోయింది, ఇంకో అమ్మాయి కూడా ఏదో మొత్తం మీద ప్రాబ్లమ్సే వాళ్ళకు కూడా. ధనుష్ డైవర్స్ ఇచ్చేసినాడు, వాళ్ళ అల్లుడే కదా ధనుష్. సో ఇట్లా ఇదే కాదు. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీ, మీరు అనొచ్చు సార్ సూపర్ స్టార్ రజనీకాంత్ వాళ్ళ ఏం సార్ ఆయన తక్కువ ఏంది, మస్తు కోట్ల రూపాయలు ఉన్నాయి, వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లం ఏంది అని అంటారు. నేను అనేది బిజినెస్ లో కాదు, పర్సనల్ లైఫ్. పర్సనల్ లైఫ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్స్, అది ఇంపాక్ట్ చేస్తుంది కదా. అది నేను అనేది. డబ్బులు బోల్డ్ ఉంటాయండి, డబ్బులు బిజినెస్ దాని మీద కూడా ఒక్కోసారి ఫ్యాక్ట్ చేస్తుంది, ఇంపాక్ట్ చేస్తుంది. మీరు ఎంత గొప్పగా తీసినా కానీ కొన్ని ఫెయిల్ అయిపోతుంటాయి. చూడండి, బాబా సినిమా ఎంత బాగుందండి, ఎంత మెసేజ్ అండి. బీ టు ద ఏ టు ద బీ టు ద ఏ, బాబా 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 అన్నాడు, కానీ పోయింది. అయితే మంచి సినిమాలు ఆడవు, మెసేజ్ ఓరియంటెడ్ ఆడవు. అదేవిధంగా రాధేశ్యామ్ కూడా ఎంత మెసేజ్ ఉంది, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, అయినా ఆడదు. సత్యం చెప్తున్నారు కదా, ఆడదు. సో అంతేందుకు, సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ మ్యారేజ్ డేట్. ఎస్, సుభాష్ చంద్రబోస్ డిసెంబర్ 26, 1937. డిసెంబర్ 26, 1937. సో ఇది 8 and 4. సుభాష్ చంద్రబోస్ గారు లేకపోతే భారతదేశానికి స్వతంత్రం వచ్చేదే కాదు. నో వే. ఈ అహింసా ధర్మము ఇవన్నీ ఏ పని చేయవు. జస్ట్ అక్కడ ఒప్పందం, బ్రిటిష్ వాళ్ళు సుభాష్ చంద్రబోస్ మాకు అప్పయ్యపండి, మీకు స్వతంత్రం ఇస్తామని చెప్పారు. గాంధీ గారితో, నెహ్రూ గారితో. శాంతివాదులు, క్రాంతివాదులు అని 2 టీంలు ఉన్నాయి. క్రాంతివాదికి సంబంధించింది సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్. అర్థమైందా? అంటే మనకు స్వతంత్రం వచ్చిందంటే ఓన్లీ సుభాష్ చంద్రబోస్ ద్వారానే. అర్థమైందా? ఆయన 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 తుపాకీకి భయపడ్డారు బ్రిటిష్ వారు. అమ్మ సంపేతారా బాబాయ్ అని వెళ్ళిపోయారు. సో ఇప్పటి వరకు మిస్టరీ, సుభాష్ చంద్రబోస్ బతికున్నాడా, చనిపోయాడా, ఎక్కడ పోయినా మిస్టరీ. చూసారా? సుభాష్ చంద్రబోస్ ని కూడా వదిలిపెట్టలేదు మ్యారేజ్ డేట్. ఎవరిని వదిలిపెట్టదండి, నన్ను వదిలిపెట్టదు, నిన్ను వదిలిపెట్టదు. ఎందుకు వదిలిపెట్టాలి? ఎందుకు వదిలిపెడుతుంది కూడా. నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. నేనేదో నా స్వార్థం కోసం, నేను కోట్లు సంపాదించడం కోసం బెస్ట్ మ్యారేజ్ చేస్తున్నాను అనుకున్నారేమో. నో నో నో. ఇప్పటికి వరకు 100 మంది అయిపోయింది కాబట్టి నా పళ్ళు 3 సార్లు సర్జరీ అయిపోయింది. నాకు పడ్డది ఎఫెక్ట్ పడ్డది. నాకు మొబైల్ నెంబర్లు ఇస్తే, నేమ్ కరెక్షన్ చేస్తే ఏం జరగదు. మీరు హ్యాపీగా ఉంటారు, నేను 3 నెలలు హ్యాపీగా లేను, నవ్వలేను. ఇప్పుడు మళ్ళీ ఏదో డబ్బులు ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నాము, స్ట్రాంగ్ పవర్ ఉంది కాబట్టి, విల్ పవర్ ఉంది కాబట్టి, అగ్నిహోత్రం చేసాం కాబట్టి 20 సంవత్సరాలుగా మహామృత్యుంజయగా గాయత్రి యజ్ఞాలు చేసిన కానీ నేను గురువుని. నేను స్టూడెంట్ని కాదు కదా, ఒక గురువుని నేను. అర్థమైందా? నేను మొన్ననే చెప్పాను కదా,
టీఎస్ ఉండకూడదు, టీజీ ఉండాలని పద్మఋషి యోగ పీఠం అధినేత పాండురంగం యోగాజీ మొత్తం పెట్టాను కదండి. నేను పిల్లకాకిని ఏం కాదు, నేను పిల్లకాకిని కాదు, నేను గరుత్మంతుణ్ణి, నేను గరుత్మంతుణ్ణి. గరుత్మంతుని కాదే, భగవద్గీతలో చెప్తాడు ఏంటిది, భగవద్గీతలో అర్జున, పక్షులలో గరుత్మంతుణ్ణి, ఋషులలో నారద మహర్షిని, మాసంలో మార్గశీర్షుని, ఉత్తమంలో ఉత్తమమైన వాడిని అన్నాడు. అంటే పక్షి గరుత్మంతుడు అంటే ఇటు చూసేస్తుంది మొత్తం, నిఘా. దానికి ఉన్నంత శక్తి దేనికి ఉండదు, ఏ పక్షిలో ఉండదు. 70 సంవత్సరాలు బతుకుతుందండి. మొత్తం దాని ఈకలన్నీ ముసలితనం అయిపోతే ఒక 6 నెలలు ఎక్కడికో ఎవరికి తెలియని ప్రదేశానికి వెళ్ళిపోయి మొత్తం పీకేసుకుంటది. ఆ రెక్కలన్నీ పీకేసుకుంటది మొత్తం. పీకేసుకొని మంచి యోగ నిద్రలో ఉండిపోతుంది. ఇంకా పెరిగేసాయి, ఎనర్జీ వచ్చేసి అయిపోవాలి, నేను అయిపోవాలి, అయిపోతుంది. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత పీకేసుకుంటుంది, మళ్ళీ 30 సంవత్సరాలు యాడ్ చేసుకుంటే 70 సంవత్సరాలు బతుకుతుంది. అందుకోసం పక్షులలో ఈగలు గుర్తు ఎందుకు పెడతారనుకున్నారు? ఈగల్ ఇస్ ద పవర్ఫుల్. పక్షులలో ఈగలే గొప్పది. అంటే గ్రద్ద అంటే ఎవరో కాదు, డైరెక్ట్ విష్ణు స్వరూపుడే. విష్ణు వాహనం అర్థమైందా? లక్ష్మీ వాహనం ఎవరు అంటే గుడ్లగూబ. గుడ్లగూబ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇన్ఫర్మేషన్. అందుకోసం నేను ఒకసారి నా యొక్క ఈ స్క్రీన్ గుడ్లగూబ పెట్టా ఒక 2-3 సంవత్సరాల క్రితం. నా శిష్యులందరూ గుడ్లగూబ 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 గుడ్ల. నేను రింగ్ టోన్ మనీ 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 అంటే అందరు మనీ 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 మనీ. సో ఎస్, మొత్తం ఏదో గురువు గారిని మార్గదర్శకంగా తీసుకుంటారు మీరు అందరూ, నాకు తెలుసు. చాలా 50 ఇప్పుడు చూడండి, 8/10/26 గురించి చెప్పాను కదా. ఎగ్జాక్ట్ గా సృష్టిలో ఎలా ఉంటుందంటే మీ పార్టిసిపేషన్ అందరూ 53 మంది ఉన్నారు. ఒకటి ఎక్కువ లేదు, ఒకటి తక్కువ లేదు, 8 పని చేస్తుంది అంతే. నిన్న నేను ఒక కన్సల్టేషన్ చూశాను, అందరూ 4 వాళ్ళే వచ్చారు. ఒకరోజు అందరూ 1 వాళ్ళే వేస్తారు, అందరూ 3 వాళ్ళే వేస్తారు. అదేందో నాకు అర్థం కాదు. చూస్తాను అనమాట, అంటే అందరు 4 వాళ్ళు వస్తున్నారు ఏంటి అనుకుంటా. సో నేను 7వ తారీఖు కదా, 4 దానికి తలా వస్తుంది అనమాట. అట్లా ఒకదానికి నాకు చాలా సంతోషం వేస్తుంటది. ఈ న్యూమరాలజీ విషయాల్లో రహస్యాలు చేసుకుంటాడు, అంటే ఈరోజు ఇలా జరిగింది కదా అని. సో దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. నేనేం కొత్తగా చెప్పట్లేదు, ఉన్నాయి ఉన్నట్టుగానే చెప్తున్నాను, లేనట్టుగానే చెప్తున్నాను. ఓకేనా? ఉన్నది ఎస్ ఫ్యాక్ట్. ఇప్పుడు 8/11/26 మీ దాంట్లో ఎవరికైనా జరిగిందా? జరిగితే ఏం జరిగింది? నేను చెప్పిన ఇంత షాట పాడతాం మీ నుంచి ఒకటి జరిగితే ఏం జరిగింది? ఆ తర్వాత అనుభవించాము. ఎవరు? బాలాజీ అన్ని బాలాజీ దగ్గరనే ఉంటున్నాయి ఈ మధ్య. ఆ, బాలాజీ చెప్పండి, బాలాజీ గారు. నమస్తే గురుగారు. నమస్తే అండి. నాకు వచ్చి ఆ లోకేష్ గారి పెళ్లి అయిన రోజునే నాకు జరిగింది గురుగారు. అయ్యి బాబాయ్, లోకేష్ బాబు. 26/6/2007. అవును గురుగారు. మరి ఏం జరిగింది, ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆ అదే నా మిస్సెస్ కు హెల్త్ బాగాలేదు. సంతానం? ఆ ఆ, సంతానం ఒక పాప ఒక బాబు. ఒక బాబా. నెక్స్ట్, ఫస్ట్ అవును పాప గురు. పుట్టిందా? ఆ పాప పుట్టింది. వెరీ గుడ్. తర్వాత చెప్పండి. తర్వాత బాబు. ఉమ్. ఆ, ఇంకా అమ్మాయికి కంటిన్యూస్ హెల్త్ ప్రాబ్లమ్స్, దాన్ని అసలు రికవర్ చేయలేకపోతున్నాము. ఇప్పుడు కూడా ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాను. ఇంకా కానీ నీ ఫైనాన్షియల్ నీ క్రైసిస్ జీవితంలో కూడా వస్తాయి కదా, ఆర్థిక ఇబ్బందులు కూడా జరుగుతాయి. ఫుల్ గురువు గారు. ఉమ్. అసలు ఏదనుకున్నా మీరు ఆడ మీరు అమౌంట్ ఆస్ట్రాలజీ పెట్టడంగానే మీరు నాకు ఆస్ట్రాలజీ నేర్చుకున్నారు, కదా. ఎప్పుడు మా న్యూమరాలజీ కోర్సు నేర్చుకోవాలని గురుగారు. ఆకర్షితులు అయ్యారు మీరు? గురుగారు, నేను మీ వీడియోలు చూస్తున్నాను గురుగారు. నాకు మీ వీడియోలు చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా నేర్చుకోవాలని అనిపించింది గురుగారు. నేను చాలా చూస్తాను, మీ వీడియోలు చూసినాకనే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది గురుగారు. ఉమ్. నేను ఫస్ట్ పెళ్ళి అయిన తర్వాత నాకు వాస్తు చూశాను గురుగారు. నాకు వాస్తులో చాలా చాలా సత్యాలు కనపడ్డాయి. ఉమ్. 100% రిజల్ట్స్ కనపడ్డాయి. అవును. దాని గురించి ఒక 5 years రీసెర్చ్ కూడా చేశాను. దాని తర్వాత ఉమ్. నాకు జస్ట్ ఇట్లా ఆస్ట్రాలజీ వీటిపైన ఇంట్రెస్ట్ వచ్చింది గురుగారు. వెరీ అందులో గుడ్, భాగంగా వెరీ ఇప్పుడు గుడ్. న్యూమరాలజీ మీ వీడియోస్ అదే చూసినాక అనిపించింది. అందుకోసం అవును ఇప్పుడు గురుగారు. చెప్పాను కదా. ఇప్పుడు నేనేం చెప్పాను, బ్రెయిన్, మన హ్యూమన్ బ్రెయిన్ న్యూమరాలజీ, హ్యూమన్ హార్ట్ ఆస్ట్రాలజీ, శరీరం మొత్తం వాస్తు, ఇదిగో కాళ్ళు చేతులు పామిస్ట్రీ, మొత్తం ఇన్నే ఉన్నాయి కదా. మొత్తం ఇవన్నీ సరిగ్గా లేకపోతే మనిషి జీవించలేడు. సో అందుకోసం అవును గురుగారు. సో నేను ఇవన్నీ పాటిస్తున్నానండి. అంటే నేను ఇప్పుడు థ్యాంక్ యూ. వాస్తు క్లాసులు, ఆస్ట్రాలజీ క్లాసులు చెప్పకపోవడానికి కారణం అంటే ఉన్న టైమే లేదు. మళ్ళీ గ్రాఫాలజీ క్లాసులు ఉన్న టైమే లేదు. యోగా క్లాసులు చెప్పే టైమే లేదు. సో సో అందుకోసమే నేను అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను.
సో ఇప్పటి వరకు అయితే మీకు 9వ తారీఖు గురించి మ్యారేజ్ జరిగితే డేట్ ఆఫ్ బర్త్ కాదు, మ్యారేజ్ జరిగితే ఎలా ఉంటుందో చెప్పేశాను కళ్ళ కట్టుగా. చాలా వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో, కానీ నేరుగా మనం డిస్కస్ చేసి చెప్తున్నాం కాబట్టి చాలా పవర్ఫుల్. ఇంకొక వ్యక్తి వచ్చాడు, 54 మంది, కొత్త వ్యక్తి కూడా వచ్చాడు. ఓకే, నంబర్ మారింది కాబట్టి. సో 9, 18, 27 గురించి చెప్పేశాను క్లారిటీగా. ఏమైనా తప్పులుంటే క్షమించండి, ఎందుకంటే నేను ఎవరిని వ్యక్తిగతంగా దూషించడానికి మాత్రం సబ్జెక్ట్ చెప్పలేదు, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని. నెక్స్ట్ 8, 11, 26 తారీఖులో వివాహం జరుగుతూ కూడా ఏంటో నేను చెప్పేశాను వాస్తవంగా. ఇక రాబోయే జనరేషన్, మన కూతురు కానీ, మన కొడుకు కానీ, మన తమ్ముని కొడుకు కానీ, మన మన ఫ్యామిలీలో, మన ఫ్రెండ్లో, ఒరే నాన్న, హిందూ అయినా ముస్లిం అయినా గురూజీ చెప్తున్నారు కరెక్ట్. అయితే ముస్లింలకు ఒకటి ఏముంటుందంటే సోమవారం చేసుకోవాలా, శుక్రవారం చేసుకోవాలా, మండే ఆర్ ఫ్రైడే, ఎనీ డేట్, నో డేట్, డేట్ అలా డేట్ పట్టించుకోరు. ఇక్కడ హిందువులకు ఏమంటారంటే ముహూర్తం చూసుకుంటారు, తిథి వార నక్షత్రాలు ముహూర్తం చూసుకుంటారు, డేట్ చూసుకోరు. ఇప్పటి నుంచి నా వీడియోలు వచ్చిన తర్వాత 100 కోట్ల పైన చూశారు కదా, ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. జ్యోతిష్య పండితులకి, గ్రంథకర్తలకి, హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్స్ కి, అందరికి అవగాహన వచ్చింది భావాపానం వచ్చిన తర్వాత. ఖచ్చితంగా ఇప్పుడు అందరు న్యూమరాశులు కూడా మీ అంటే ఆ బెస్ట్ మ్యారేజ్ అని చెప్తే మళ్ళీ నా టైటిల్ వస్తుందని ఆ బెస్ట్ మ్యారేజ్ చెప్తలేరు, కానీ మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలండి అని అంటున్నారు. మళ్ళీ పెళ్లి చేసుకో, లేదంటే శ్రీశైలం వెళ్ళి, హిందువులకు మాత్రం శ్రీశైలం వెళ్ళి అక్కడ శివపార్వతుల కళ్యాణం చేయండి అని అంటున్నారు. శివపార్వతులు బాగానే ఉన్నారు, శివపార్వతులకు కావాల్సింది కాదు పెళ్లి. మీ పెళ్లిలో లోపం ఉంది, మీరే చేసుకోవాల్సింది. అంటే మీరు దెబ్బ ఎక్కడ ఉంది, దెబ్బ ఇక్కడ ఉంది. మీరు ఆయింట్మెంట్ ఎడమ చేతికి పెట్టకుండా కుడి చేతికి పెట్టిన అనుకో, దెబ్బ తగ్గుతుందా? తగ్గదు కదా. ఆయింట్మెంట్ ఇక్కడ రాశారు, ఇక్కడ ఇక్కడ రాయాలి, ఎక్కడ దెబ్బ ఉందో అక్కడ ఆయింట్మెంట్ రాయాలి. సో అందుకోసమే చాలా మంది రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు వాస్తవంగా. సో ఇప్పుడు అక్టోబర్ 1వ తారీఖు రోజు మనకు బెస్ట్ మ్యారేజ్ ఉంది. ఈ బెస్ట్ మ్యారేజ్ కి నేను బెస్ట్ మ్యారేజ్ చేసుకొని 9 సంవత్సరాలు పూర్తవుతుంది, 10వ సంవత్సరాలకు అడిగిపోతున్నాం. అంత అద్భుతం అంటే 10 సంవత్సరాల్లో నా గ్రోత్ మీరు చూస్తే నీకు అర్థమవుతుంది. సో అక్టోబర్ 1, 2015లో నాకు సూపర్ కోడ్ జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ 1కే సూపర్ కోడ్ వస్తుంది, దాదాపుగా 9 సంవత్సరాల తర్వాత వస్తుంది, 10వ సంవత్సరం ఇప్పుడు. ఓకేనా. సో అందుకోసమే బెస్ట్ మ్యారేజ్ కోసం మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే, ఎవరైతే ఇంకా చేసుకోలేరో వాళ్ళు ఈ మంత్ లో చేసుకుంటే 51,999 ఉంది. ఈ మంత్ లో చేసుకున్న వాళ్ళు చేసుకోండి, మీ తమ్మునికి, అన్నకి, అందరికి చెప్పండి. నెక్స్ట్ మంత్ నుంచి అది 70,000 అవుతుంది, ఇంకా పెరుగుతూనే ఉంటుంది, 1,60,000 దాకా అవుతుంది. ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు తక్కువ. సో అందుకోసం ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నాను. మళ్ళీ అక్టోబర్ 1 కూడా ఏంటంటే గురువు గారి మ్యారేజ్ డేటే మీ మ్యారేజ్ డేట్ అవుతుంది. ఎందుకంటే అక్టోబర్ 1 నా మ్యారేజ్ డే, అప్పుడు సెలబ్రేషన్ ఎవ్రీ వన్. మననేమో జనవరి 1 ఏమో 10 years తర్వాత వస్తుందని చెప్పాను, అది చాలా అద్భుతం. సో ఇప్పుడు అక్టోబర్ 1కి నా మ్యారేజ్ డేట్ లోనే మా చెల్లెల మ్యారేజ్ డేట్ కూడా చేసినాం మేము. వాళ్ళు కూడా చాలా చక్కగా ఉన్నారు, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, చాలా బాగా అయిపోయింది. సో ఇట్లా మీకు ఇంకా ఎవరైతే సందేహాలు ఉన్నాయో, ఎందుకంటే ఇంత గొప్పగా, ఇంత అనలైజ్ గా, విశ్లేషణగా ఏ న్యూమరాలజిస్ట్ చెప్పలేరు. ఇది నా గొప్ప కాదు, నాకు జరిగిన ఫెయిల్యూర్స్ వల్ల నేను మీకు చెప్పగలుగుతున్నాను. లేకపోతే ఎలా చెప్తాను నేను? నాకు కలిగిన దెబ్బల వల్ల, నాకు కలిగిన కష్టాల వల్ల, నాకు కలిగిన నష్టాల వల్ల, నా ఫెయిల్యూర్స్ వల్లనే ఇంత బాగా సబ్జెక్ట్ చెప్పగలిగాను నేను. లేకపోతే ఎక్కడి నుంచి చెప్పగలుగుతాను? చెప్పలేను. ఓకేనా. సో మీ అందరికీ నేను ఈ 2 తేదీల గురించి విశ్లేషణ చేశాను. ఇంకా మనకు రేపు ఉంది కాబట్టి క్లాస్లో ఇంకా మిగతా డేట్ల గురించి కూడా నేను చెప్తాను. ఇన్ఫర్మేషన్ చాలా క్లారిటీగా ఉంటుంది. చేతులు లాబెట్టాడు మన వెంకటేశ్వర్లు గారు, మొన్న అడిగేదాం అనుకున్నాను. చెప్పండి, ఇంకా 3 నిమిషాలు ఉంది, చెప్పండి. ఓం గురుదేవ్ గురుగారు. ఓం గురుదేవ్ అండి, వెంకటేశ్వర గారు చెప్పండి. గురుగారు, రాముడు నవమి తేదీ, నవమి తిథిలో పెళ్లి చేసుకున్నారు, కానీ అప్పుడు డేట్లు లేవు కదా, డేట్ కానీ ఏడు తిథులు తీసుకోవాలా? నాసా వాళ్ళు రీసెర్చ్ చేశారు, మీకు డేట్ పంపిస్తా వాట్సాప్ లో. ఏప్రిల్ 7వ తారీఖు జరిగిందండి, నాసా వాళ్ళు తీసుకొచ్చారు దాని డేట్. 7వ తారీఖు జరిగింది, నేను మీకు డేట్ పంపిస్తా, మొత్తం ఉంది నా దగ్గర. నా రాముడు ఎలా ప్రయాణం చేశాడు, హనుమంతుడు ఎప్పుడు పోయాడు, అన్ని డేట్లు నాసా వాళ్ళు రీసెర్చ్ చేసి చక్కగా మనకి ఇచ్చేశారు, గూగుల్లో పెట్టేశారు మంచిగా. ఇబ్బంది ఏం లేదు, సబ్జెక్ట్ అంతా క్లారిటీగా ఉంది, క్రిస్టల్ క్లియర్ గా మంచి కనిపిస్తుంది. 7వ తారీఖు అందండి, రామునికి ఏప్రిల్ 7వ తారీఖు అయింది కాబట్టి 7, 16, 25 వైరాగ్యం, భార్యాభర్తలను దూరం చేస్తుంది. అందుకోసమే చాకలి మాట కోసము భార్యనే నిండు గర్భవతిగా ఉన్న భార్యనే రాజ్యం కోసమే భార్యను కూడా వదిలేసినాడు, పిల్లల్ని వదిలేశాడు. ఎక్కడ సుఖపడ్డాడండి నా రాముడు ప్రపంచంలో? మనం సుఖపడుతున్నాం కానీ
రాముడు పుట్టినప్పటి నుంచి ఆయన ఆ ఆయన మళ్ళీ అవతారం చాలించే వరకు రాముడు ఎక్కడ సుఖపడలే. రాజ్యం కోసం ప్రజల కోసమే బతికాడు. చూసారా ఇద్దరు రాముడి అబ్బాయిలు చేతి పుట్టారు కదా. ఆ ఇద్దరు అబ్బాయిలు పుట్టారు కదా. ఇద్దరు అబ్బాయిలు పుట్టారు కదా గురుగారు. అబ్బాయిలు పుట్టారు. అందుకోసమే ఆ 9 అంటే రాముడు పుట్టింది కూడా 10వ తారీఖు జనవరి. సూర్యుడు కదా, సూర్యుడు కదా, ఆ పవర్స్ పనిచేస్తాయి. ఓకేనా. ఇంకా ఉంది ఇలాంటి డిస్కషన్, ఇంకా చేద్దాం మళ్ళీ. ఓకేనా. రైట్, ఇంతేనా సందేహం? డేట్లు లేవని డేట్ లేకుండా ఉంటాయి. అయితే ఇంకోటి, మనకు అప్పుడు అప్పుడు రాయలేం మనం, డేట్లు మనం రాయలేం. కానీ ఆల్రెడీ మనిషి పుట్టినప్పుడే ఈ 4000 సంవత్సరాల క్రితమే ఈ న్యూమరాలజీ ఉందంటే, దానికన్నా ముందే జ్యోతిష్యం ఉంది కదా. జ్యోతిష్యం నుంచే వచ్చింది ఈ న్యూమరాలజీ. 5000 సంవత్సరాల క్రితమే యోగా ఉందంటే, యోగాలు కూడా అష్టాంగ యోగా అన్నారు. అష్టాంగ యోగ అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి 8 ఎట్లొచ్చింది. అట్లా మన దాంట్లో కూడా చార్లియన్ లో 8 నంబర్ దాకానే ఉంటది. పైథాగరస్ లో 9 నంబర్ దాకా ఉంటది. ఇంకా మనం క్లారిటీ తెలుసుకుందాం. సో అందుకోసమే మన శరీరం కూడా 9 రంధ్రాలతో ఉంటది. మన శరీరం 9 రంధ్రాలతో ఉంటది. మన శరీరం రంధ్రాలు ఉంటది. అష్ట చక్రాలు ఉంటాయి. అష్ట చక్రాలు ఉంటాయి మన శరీరంలో, అష్ట చక్రాలు ఉంటాయి. దేవానాం పుర అయోధ్య, మన శరీరమే అయోధ్య. మన శరీరమే అయోధ్య. అయోధ్య అంటే మీరు అక్కడ పోయి అయోధ్య అని కాదు, మన శరీరమే అయోధ్య. ఈ అయోధ్యలో ఎవరు ఉంటాడు? రాముడు ఉంటాడు, సీత ఉంటాడు. అందులో హనుమంతుడు ఇలా అంటాడు, చూడండి నా రాముడు ఇక్కడ ఉన్నాడు. మన శరీరం అది యోగాలో చాలా పెద్ద డెప్త్ సబ్జెక్ట్ ఉంది. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ సమాధి అష్టచక్ర నవరంధ్రే దేవానాం పుర అయోధ్య. శరీరం అయోధ్య. ఈ అయోధ్యలో ఏ విధంగా అవి చెత్త పదార్థాలు వేయద్దు. ఇది అయోధ్య అన్నప్పుడు మంచి మందిరం కదా, ఇది మంచి పదార్థాలు వేయాలి. ఓకేనా. ఇంకా చాలా బాగా వివరాలు మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈ రోజు చాలా నాలెడ్జ్ మీరు చేసుకున్నారని నాకు తెలుసు. మొహంలో చాలా చిరుతం వచ్చింది నాకు తెలుసు. లోపల డేట్లు, మ్యారేజ్ డేట్లు బాగాలేనప్పుడు అప్పుడు కొంచెం భయం కూడా అవుతుంది. భయం ఏం పడకండి. తప్పకుండా మనకు వచ్చే రోజులన్నీ గోల్డెన్ డేస్, గోల్డెన్ టైం జరుగుతుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. నవ్వండి బాబు, నవ్వండి. ఏదో డేట్ మర్చిపోండి ఇప్పుడు, మళ్ళీ నవ్వండి. నవ్వు అన్నా నవ్వు కూడా పిజ్జా ఉండాలి, నవ్వండి. గోల్డెన్ టైం స్టార్ట్ నా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్.